వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సిద్ధమైంది. రేపు ఉదయం 6:30 నుంచి 7:50 వరకు విశాఖ బీచ్లో యోగా డే వేడుకలు నిర్వహించనున్నారు. ఈ యోగా డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొనున్నారు. అటు ఈ యోగా ప్రదర్శనలో దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా. బీచ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరంలోని విద్యా సంస్థలు, మైదానాల్లో మరో 1,50,000 మందికి పైగా యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరంతో పాటు అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తరలివచ్చే వారి కోసం బస్సులు సిద్ధం చేశారు. రికార్డు స్థాయిలో 5 లక్షల మంది ఒకే చోట యోగాసనాలు వేసేలా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల వరకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రానికి విశాఖకు రానున్నారు. ఇవాళ సాయంత్రం 5:45 ఆయన భువనేశ్వర్ నుంచి వైమానిక దళానికి చెందిన విమానంలో బయలుదేరి 6:40 నేవల్ ఎయిర్ స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 7 గంటలకు తూర్పు నౌకా దళానికి చెందిన ఆఫీసర్స్ మెస్కు వెళ్లి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం రోడ్డు మార్గాన ఆర్కే బీచ్కు చేరుకుంటారు. రేపు ఉదయం 6:25 యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ఆఫీసర్స్ మెస్కు అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఇక ఇవాళ సాయంత్రం 4:40 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్కు ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరతారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విక్రమ్ మనకు అందుబాటులో ఉన్నారు. విక్రమ్, యోగాంధ్రను అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే ఆర్కే బీచ్ వద్ద మనం ఇక్కడ చూడవచ్చు. అత్యంత ప్రధానమైనటువంటి వేదికను పూర్తిగా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్ వద్ద ప్రస్తుతం ఏదైతే ఈ వేదికను సిద్ధం చేశారో ఇదే వేదిక మీద ప్రధాని నరేంద్ర మోడీ యోగా ఆసనాలను వేయబోతూ ఉన్నారు. రేపు ఉదయం 6:30 గంటల నుంచి 8 గంటల మధ్య జరిగే ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ నజీరు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, మరి కొంతమంది రాష్ట్ర మంత్రులు కలిసి ఈ యోగాసనాలను ఇక్కడ చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రం ఇక్కడ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి తీరం వరకు కూడా దాదాపు 27 కిలోమీటర్ల మేర దాదాపు 3.5 లక్షల మందితో పెద్ద ఎత్తున యోగా నిర్వహించడానికి సంబంధించి గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపు ఉదయం 6:30 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. కేవలం విశాఖపట్నంలోనే దాదాపు 5 లక్షల మందితో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం గత కొన్నాళ్ళ నుంచి సర్వశక్తులను ఒడ్డి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మందితో ఈ యోగా అందరూ నిర్వహించి పెద్ద ఎత్తున ఒక గిన్నిస్ రికార్డును నెలకొల్పాలని కూడా చూస్తూ ఉంది. దీంతో పాటు కూడా 80 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఈ యోగాంధ్రలో పాల్గొనడానికి సంబంధించి హాజరు కాబోతూ ఉన్నారు. 11వ యోగాంధ్రను విశాఖపట్నం తీరంలో నిర్వహించడానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈసారి ఖచ్చితంగా అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మీద ప్రపంచమంతా కూడా విశాఖపట్నం వైపు చూసేలాగా ఈ ఏర్పాట్లు చేయాలి, ఇక్కడ యోగాంధ్ర నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మంత్రులంతా పెద్ద ఎత్తున ఇక్కడ విశాఖపట్నం చేరుకుని ఏర్పాట్లను పరిశీలించడం, ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తుండటంలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసాం. మరోవైపు భద్రతా పరంగా కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని వస్తున్న నేపథ్యంలో భద్రతా బలగాలు విశాఖపట్నం అంతటినీ కూడా అధీనంలోకి తీసుకొని ఎక్కడికక్కడ నిఘా పెంచిన పరిస్థితులు ఉన్నాయి. రైట్ విక్రమ్.